ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికావు నాకు? ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది. వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు? ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీయనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దాన్ని చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఐ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతుంది. అయ్య బాబు సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్లో ఉంది. పైన పాప కూడా ఇదే లెవెల్ ఉంటుందా చారీజీ? ఏంటండి అంత జరికిచ్చారు? ఆ విషయం నన్నే అడగండి, మీకు దండం పెడతాను. ఇంతగా అమ్మాయిని మీరు చూసారా? చూడటమా? చూసిన వాళ్ళకైతే ఏమైందో కనపడతానే ఉందిగా. చారీ గారు ఇటండి, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా చూసొచ్చారు. అది ఇన్న మళ్ళీ చూస్తావా? నా పేరు బబ్లు అండి. బబ్లువు నో రూమ్ కిందకు వచ్చావు? నీకు కావాలని రాలేదండి. నేను ఆ రూమ్ పేపర్ల కోసం వచ్చానండి. అవి గాలికి ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చాయండి. అవి నేను ఏరుకుంటూ వస్తున్నానండి. సరిగా మీరు పడిపోతుంటే నడు విరిగిపోద్దని పట్టేశానండి. మార్నింగ్ చెప్తే ఏ అవుతుందో తెలుసా? తెలుసండి, చంపేశారు. నీ మర్డర్ అయిపోతున్నానే నాకు పెద్ద దిగులుగా లేదండి. కానీ నా చెల్లిని తలుచుకుంటే నాకు కొంచెం పెయిన్ లైట్ గా. మధ్యలో మీ చెల్లెలు ఎందుకు వచ్చింది? అది ఎక్కడికి రాలేదండి. పాపం గుడ్డిది, బ్లైండ్. నేను ఉద్యోగం సంపాదించి షారుఖ్ ఖాన్ లాంటి ముగ్గురిని తీసుకొస్తానని మాటిచ్చాను. కానీ నా లైఫ్ మధ్యలోనే మస్ అయిపోతానని నేను ఊహించలేదు. దరిద్రం. సరే ఆపు, నేను ఎవరికి చెప్పాను కానీ. ఓకే, నువ్వు వెళ్ళు. నిజమా అండి? ఐ సెడ్ గో. మీరు 2 జీవితాలు నిలబెట్టేసారు తెలుసా అండి? తెలుసు. అవుట్. వెళ్ళొస్తానండి. మేడం మెంటాలిటీ మంచిది కాబట్టి సరిపోయింది. ఇదిగో చూడు. ఏంటండి? నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, ఓకే? ఓకే 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 ఓకే. ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది. నో డౌట్ ఈ ఫోటో తేడానే.
బేబత్సం అదిరిపోయింది. ఏమైందండి? అయ్యో బాబోయ్, ఎవరు చూడలేదు కదా. చారిజీ ఏంటంటే అమ్మాయి అలా ఉంది? శంకర్ గౌడ్ గారు చెల్లెలంటే గౌడ్ గేదెలో ఉంటది అనుకున్నాను కానీ నేనేం మిస్ వల్ల ఉందండి గుంట. రావు గారు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. పక్కలేండి, బ్రెయిన్ లేకుండా బాడీ నమ్మకం యాదవలో. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి చెప్తాను. ఎందుకు? త్వరగా పంతరా. హలో, ఒరే స్వామి, నన్ను ఒక అమ్మాయి ట్రై చేస్తుందిరా. ఏ అమ్మాయి రా? అదేరా గౌడ్ గారి చెల్లెలు. రే జాగ్రత్త రోయ్. ఏం చేయమంటా అబ్బాయి, నన్ను ఊరికే మీదడిపోతుంటే ఏంటి అమ్మాయి గోకేస్తున్నా నిన్ను? రక్తాలు వచ్చేలా గోకేసింది. నేను అనుకోడు నా హైట్ కే పడిపోయిందిరా. శంకర్ గౌడ్కి విషయం తెలిస్తే నాకంటే మగాడు దొరుకుతాడేంట్రా వాడికి? ఏం చారిజీ? సరే గానీ సాయంత్రం మన వాళ్ళందరినీ వచ్చేమను పార్టీ ఇస్తున్నా. పార్టీకి మేము కూడా రావచ్చా? ఏం జరిగారు? స్టోన్ మార్చి మాట్లాడుతున్నారేంటి? మారింది వాయిస్ కాదు, నీ ఫేట్. నేను నీ మీద పడిపోతున్నానా? చిచి, మీగా కర్మేంటండి? మేమెంత మా బతికెంత? మా అన్నయ్యకి నీకంటే మగాడు దొరకడా? అయ్యో, నేనెప్పుడన్నానండి? ఏం జరిగారు? డ్రామా లేకు. నీ ఫోటో తేడా నాకు తెలుసు. నువ్వు వాగిన చెత్త అంతా ఇందులో రికార్డ్ చేశాను, వీడియోతో సహా. టెక్నాలజీని వాడుకోవడం నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇది మా అన్నయ్యకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసండి. ఇప్పుడు మీరు చెప్పకుండా ఉండాలంటే నేను ఏం చేయాలండి? కృష్ణ థియేటర్ లో ఫనా సినిమా ఆడుతోంది. టికెట్లు కష్టం ఉంటుంది, మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే చూడాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో ఎవరికి తెలియకుండా నాకు సినిమా చూపించి తీసుకురావాలి. లేకపోతే మీరు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు మేడం, నాకు అర్థమైంది. మీరు వెళ్ళండి మేడం, నేను ప్లాన్ చేస్తాను. ఒకటి మీరు వెళ్ళి టిఫిన్ చేసేసి సాయంత్రం అమ్మాయిని సినిమాకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి. అదే ఆలోచిస్తాను. ఆటో తీసుకుని రెడీగా ఉండు, సెకండ్ షో సినిమాకి వెళ్దాం. నీ కుమారి. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్యవార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయనా, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి రండి, అలా కూర్చోండి. ఏంటత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతి చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, అది తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అందరినీ పిలిచావా? పిలిచా మావయ్య, ఏది వీధిలో అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలుస్తాలే.
ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుండావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అది కాదు బైరెడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చినా అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 120 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.